రైట్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏ విషయం వచ్చినా కానీ ఎంత స్పీడ్గా వర్క్ జరుగుతుంది అనేది మనందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన జవాన్ల గురించి అనేక సందర్భాల్లో అనేక విరాళాలు కూడా ఇచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఈ వీడియో మనం చూసే ఉండుంటాం. మొన్న సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయనకి అంటే చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసుకుంటూ దేశానికి కుటుంబాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి దేశానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన భూమిని కొంతమంది కబ్జా చేశారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పి ఆయన గోడు వెళ్ళబుచ్చుకున్నాడు. అది కూడా ఇక్కడికి రాలేక అక్కడి నుంచే ఒక వీడియో చేసి, సెల్ఫీ వీడియో చేసి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి సంబంధించినటువంటి బొలిశెట్టి సత్య గారికి, అలాగే చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి నాయకులకి ట్యాగ్ చేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నా భూమి కబ్జా చేశారు, నేను దేశానికి సేవ చేసుకోవడానికి వేరే ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఊర్లో ఉన్న నా భూమిని కబ్జా చేసి ఆ భూమిని వాళ్ళకి రాసి ఇవ్వాలి అని చెప్పి ఇబ్బంది పెట్టి దౌర్జన్యం చేసి రాపించుకుని ఏదో కొంత డబ్బులు పడేసి అది కూడా సరిగ్గా ఇవ్వకుండా చేసినటువంటి ఘనకార్యం గతంలో జరిగింది. దీని మీద నా భూమిని నాకు ఇప్పించండి, నాకు అదే ఆధారం, మీకు తెలుసు వేరే ఆదాయం అంటూ ఇండియన్ ఆర్మీలో చేసే వాళ్ళకు ఉండదు, దయచేసి నాకు ఇప్పించండి అని చెప్పి ఒక వీడియో అయితే చేశారు. ఎంఆర్ఓ గారి దగ్గర తిరిగాను, కలెక్టర్ గారి దగ్గర తిరిగాను, ఎవరో కూడా అధికార ఒత్తిళ్లతో వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకొని పరిస్థితి అయితే కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీదే ఆశ పెట్టుకున్నాను, ఆయనే నాకు న్యాయం చేయగలుగుతారు అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన వీడియో చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే అధికారులని ఆదేశించారు. ఆయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఆయన అఫీషియల్గా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆయనకి సంబంధించి భూమిని ఆయనకి తిరిగి అప్పగించాలి, లేదా దానికి న్యాయం చేయాలి, దానికి ఎంత రేట్ వస్తే అంత ఇవ్వాలి అన్నట్టుగా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. బాలాజీ కాలనీకి సంబంధించినటువంటి చిత్తూరు టౌన్కి సంబంధించినటువంటి వ్యక్తిగా, అంటే రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు ఈయన లెటర్ రాసినటువంటి వీడియోస్ అప్పట్లో సోషల్ మీడియాలో చాలామంది అక్కడ వైరల్ చేసిన మాట కూడా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆయన విన్నమించుకుంటూ రాసుకున్నటువంటి లెటర్ ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బాధితులు ఎవరైతే తమ విధేయులు వాళ్ళ బారిన పడినటువంటి బాధితులు అందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియగానే వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ఒక ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి భూములు, అంటే ఈయన ఒక్కళ్లే కాదు, గత ప్రభుత్వంలో హయాంలో అనేకమైనటువంటి భూములను వైసీపీ ప్రభుత్వం లాగేసుకుని వాళ్ళ నాయకులు గుప్పెట్లో పెట్టుకుని ఇబ్బందులు పెట్టి విధ్వంసం సృష్టించింది మనం అందరం చూసాం. ఏదేమైనా కానీ కనీసం ఇండియన్ ఆర్మీలో పనిచేసేటువంటి మన దేశానికి వాళ్ళు ఎంత బలంగా పనిచేస్తున్నారో అలాంటి దానికి కూడా వాళ్ళని కూడా వదలలేదు అంటే మనం అంటే ఎవరినే వదలలేదు అనుకుంటే తల్లిని చెల్లిని వదలని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఒక లెక్క అని అనుకోవచ్చు. డెఫినెట్గా ఆస్తుల కోసం ఎంతవరకు అయినా సరే వెళ్తారు, ఎంతవరకు అయినా సరే దిగదారుస్తారు, ఎలాంటి వారినైనా సరే ఇబ్బంది పెడతారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. వాళ్ళకి ఇండియన్ ఆర్మీనా ఇంకొక ఆర్మీనా, వాళ్ళ ఇంట్లో బంధువులా, వాళ్ళ ఇంట్లో సోదరులా, లేదా తల్లా, ఇంకొకట చెల్లా అనేది వాళ్ళకి అవసరం లేదు. అంతా దౌర్జన్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా లాగేసుకోవటంలో వైసీపీయే సాటి అన్నట్టుగా చేసినటువంటి కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఏదేమైనా ఇలాంటి వారిని పవన్ కళ్యాణ్ గారు ముందే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి వెంటనే న్యాయం చేయటం, అది కూడా విత్ ఇన్ అవర్స్లోనే, డేస్ కూడా కాదు, విత్ ఇన్ అవర్స్లోనే అతనికి న్యాయం జరిగేలా చూడటం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన మంచి హృదయానికి ఒక మంచి నిదర్శనంగా చూసుకోవచ్చు. ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఇది కూడా ఒక మంచి కార్యక్రమం అనుకోవచ్చు.